జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. దాదాపు 65 సీట్ల వరకు. అయితే హనీమూన్ పీరియడ్ ముగిసింది, 6 నెలలు అయిపోయింది, 7 నెలలకు వచ్చారు. నాకు ఎందుకు అనిపిస్తుంది, ఇంప్రెషన్ క్రియేట్ కాల ప్రభుత్వానికి, ఇంకా పూర్తిగా ప్రభుత్వం మీద పట్టు దొరకలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఛాయలు, దాని యొక్క వాసనలే ఇంకా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది మొన్న ఏబిఎన్ చంద్రబాబు కూడా మీటింగ్లో కూడా చెప్పారు. మన ఏబిఎన్ మన ఆర్కే తొలి పలుకులోనూ మలి పలుకులోనూ ఆయన కూడా చెప్పాడు, పరిస్థితి ఏం బాగోలేదు, ఈ పరిస్థితి కొనసాగినట్టయితే మీరు చదువుకోవాల్సి వస్తుందని చెప్పి చాలా ఘాటుగా ఆయన ఇచ్చింది చాలా వైరల్ అయింది. అదే పరిస్థితి నాకు కూడా కనిపిస్తుంది. అంటే విమర్శించడానికి చాలా పాయింట్లు ఉన్నాయి, కానీ 7 నెలలు అయినా కూడా ప్రభుత్వానికి పట్టు రాకపోవటం అనేది అది ఎక్కడో లోపం కనపడతా ఉంది. ఏ సందర్భాల్లో మీకు ఈ ప్రభుత్వ పరిపాలన సంబంధించి దేవుని మాడతారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు మేధావి, అనుభవజ్ఞుడు, ఖచ్చితంగా సమర్థుడు, అది ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాం. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు, లాంగ్ టర్మ్ పొలిటీషియన్ కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, అది అందరూ అంగీకరించినటువంటి విషయమే. అయితే ప్రజలు పెట్టుకున్నటువంటి ఆస్పిరేషన్స్ ఆయన మీద చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఇక మనం అధికారంలోకి రావేమో, ఈ జగన్మోహన్ రెడ్డిని దింపలేమో అనే భయం చేత అసాధ్యమైనటువంటి హామీలు ఎన్నో ఇచ్చారు. సూపర్ సిక్స్ పేరుతోటి అధికారంలో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి అదొక మెయిన్ పాయింట్ అయినప్పుడు ఆ సూపర్ 6 గురించి అసలు మాట్లాడతలే. ఈ రోజున ఆదాయం లేదు, జీడిపి తగ్గిపోయిందని 47 విజన్ అని చెప్పి, నాకు అమరావతి పోలవరమే ముఖ్యమని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అనేటువంటి పరిస్థితి కూడా మనకి అంటే ఇప్పటికే సూపర్ 6లో 80% అమలు చేస్తామని చెప్పి బాహాటంగా చెప్తున్నారు కూటమి నాయకులు. మీరు సూపర్ 6 అమలు చేయాలని చెప్తున్నారు. వాళ్ళు వచ్చినాక చేసింది ఏంటంటే మనం మెచ్చుకోవాల్సింది, పెన్షన్స్ ఒకటి టైంకి ఇవ్వగలుగుతూ ఉన్నారు, జీతాలు కూడా 90% ఇవ్వగలుగుతున్నారు, ఉద్యోగులు చేసి రిటైర్ అయిన వాళ్ళకు కూడా 4-5 రోజుల్లో వాళ్ళకి అందజేయగలుగుతున్నారు. అది ఒక్కటే వాళ్ళు సరిచేయగలిగారు తప్ప రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బట్టి మిగతాయి కూడా ఏ సూపర్ 6లో ఏది కూడా వాళ్ళు ఇంతవరకు అంటుకోవడానికి కూడా వాళ్ళకి భయం పడుతుంది చేయాలి. అంటే ఉచిత ఇసుక ఇచ్చామని చెప్తున్నారు, దీపం పథకం అమలు చేసామని చెప్తున్నారు, పెన్షన్ ఇచ్చామంటున్నారు, డిఎస్సీ అమలు చేసామంటున్నారు. డిఎస్సీ చూస్తేనేమో సంతకం అయితే జరిగింది తప్ప అమలు అయితే లేదు, ఏదో పోస్ట్ పోన్ చేసామంటున్నారు. ఫ్రీ ఇసుక అని చెప్పి అంటున్నారు, నామినల్ రేట్ తీసుకోండి చెప్పి అంటారు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఏం చెప్తారు మీరు? ఇసుక పాలసీ, మీరు చెప్పినట్టు మద్యం పాలసీ రెండూ కూడా ఫెయిల్ అయింది. ఎలా అంటే మద్యం పాలసీ గతంలో లాగానే బొందికి ఒక బెల్ట్ షాప్ వచ్చేసింది. ఇసుక ఉచితం అన్నారు, పేరుకు ఉచితం అని చెప్తున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరేతలకి ట్రక్ 3500 అవుతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో 3000కే ఇచ్చారు ట్రక్కు. ఎక్కడా ఉచితం జరగడం లేదు. 175 నియోజకవర్గాల్లో ఎవరన్నా 5-10 మంది ఏమైనా ఉన్నారేమో కానీ ఎమ్మెల్యేలు మొత్తం అకౌంట్లు ఓపెన్ చేశారు. మినిస్టర్లతో సహా వాళ్ళు మగతా వసూలు చేస్తున్నారు. ప్రతిదానికి టార్గెట్స్ ఫిక్స్ చేస్తున్నారు ఎంఆర్ఓల ద్వారా. ఆఖరికి పోలీసులకి, ఆర్టీఓలకు కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి వాళ్ళు అమౌంట్స్ వసూలు చేస్తున్నప్పుడు మరి పరిపాలన ఇలాగే ఉంటుంది. మద్యం పరిస్థితి ఏంటంటారు? మద్యం అంతా మేము ట్రాన్స్పరెంట్గా చేసాం, ఎవరైతే లాటరీలో ఇదిలో పాల్గొన్నారో వాళ్ళకే ఇచ్చింది తప్ప దళారులు ఎవరు లేరు, పార్టీ సభ్యులు ఎవరు లేరు అంటారు. జనరల్గా చెప్తారు. దళారులు లేరు, పాత పద్ధతి పెట్టారు. బెల్ట్ షాపుల సంగతి ఏంటి? బెల్ట్ షాపులు పెట్టి మీరు బలదాన ప్రభుత్వమే సాగిస్తున్నట్టుగా కనపడతా ఉంది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిందే మీరు చేస్తున్నారు. ఇక్కడ తేడా ఏంటి? గతంలో ప్రభుత్వం అమ్మింది, ఇప్పుడు పాటదారులు పాడుకున్న వాళ్ళు, కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు సాప కింద నీరులాగా ప్రతి గ్రామంలో 2-3 పాయింట్లు, పెద్ద గ్రామం అయితే 10 పాయింట్లు, ఏ గ్రామం వెళ్ళినా కూడా మందు ఏర్లై పారుతా ఉంది. నిన్న మొన్న భోగి పండగ కనుమ రోజున 3 రోజులు డబుల్ది లిక్కర్ కన్జ్యూమ్ చేశారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్వయంగా మీరు స్టాక్స్ ఫుల్గా పెట్టుకోండి, ఎక్కడా కూడా ఎటువంటి లోపం రాకూడదు, ఎక్సైజ్ రావాలి గవర్నమెంట్ కానీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఇంకా మద్యపాన్ని నిషేధం చేసే శక్తి మీకు ఎక్కడ ఉంటుంది? గాంధీ కన్నా కళల రాజ్యం మనకు వస్తుందా అనేది ఆలోచించాలి. అంత సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. మీ జిల్లాలో మీరు జన్మించినటువంటి జిల్లాలో స్ట్రైట్గా మాట్లాడదాం, చెప్పండి ఓపెన్గా. మీరు జన్మించినటువంటి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పోర్టుకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఆయన కాలం చేశారు. తర్వాత పార్టీలు మారినాయి, తర్వాత పార్టీల అధికారంలోకి వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ పోర్టు గురించి చెప్పని ఉద్యమం చేశారా?
బందర్ పోర్టు గురించి బందర్ పోర్టు గురించి చేసాం. మేము కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయకపోవడం ఏంటి, ఖచ్చితంగా చేసాం. మాకు వాళ్ళు మాతో ఉన్నప్పుడు పేరు నాని మేము అందరం కలిసి చేసాము, తర్వాత కూడా విడిపోయినా కూడా చేసాం. 2014 నుంచి ఇప్పుడు కనీసం దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బందర్ ఎక్కడ కూడా పోరాట పట్టిన ఎక్కడ ఖచ్చితంగా చేసాం. మా స్ట్రైక్ తక్కువ కాబట్టి 19 లేదు 24 ఇప్పుడు కూడా కనీసం అది మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము పోర్టు గురించి మాట్లాడి బందర్లో చేసాం, ధర్నాలు చేసాం, మెమరాండాలు ఇచ్చాం కలెక్టర్కి. మా స్టేక్ దాంట్లో ఖచ్చితంగా ఉంది, దాంట్లో డౌట్ లేదు. ప్రస్తావన చేశాం. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉండగా కూడా చేసాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో? ఏమన్నా బతికి బట్టగడద్దా? ఉన్న ఓటర్ల సంఖ్య ఇంకేమైనా సంఖ్య పెరుగుద్దా? ఓటర్ శాతం పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఆ ప్రశ్న అడిగే ముందు మీరు 50 సంవత్సరాలు ఈ దేశంలో 2 పార్లమెంటు సీట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో, ఢిల్లీలో 540 సీట్లు ఉన్న పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ రాకూడదని ఎక్కడుందండి? ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అంటే మీరైనా ఎలా ఉందంటే పక్కన పోడైతే అట్లా కాదు. రాజకీయాలు అనేది అన్ని పార్టీలు ఉండాలి, తీసుకోవాలి. స్పోర్టివ్గానే నేను చెప్పేది. మా క్యాడర్ అంతా అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా. మా క్యాడర్ని అతను కిడ్నాప్ చేశాడు, ఒక మాటలో చెప్పాలంటే. మా క్యాడర్ అంతా అక్కడ ఉంది. మీ క్యాడర్ అంతా నిలబడ్డే కదా ప్రజలు వైసీపీ తరపున ఉన్నారు, వెళ్ళారు, అధికారంలోకి వస్తుంది భవిష్యత్తు అనేది వాళ్ళు ఆలోచించుకుని వెళ్ళిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి దానిలో భాగంగానే ఈ రోజున మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులుగా చెప్పబడే నాయకులు స్టిల్ జగన్ టచ్లో ఉంటారు. త్వరలోనే కొంతమంది సీనియర్లు పార్టీ మారబోతున్నారు. మారినా సరే ఎవడన్నా వెళ్ళనివ్వండి, అది కూడా చెప్తాను. ఉండేవాడు ఉండమనండి, వెళ్ళేవాడు వెళ్ళమనండి. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకు ఒక వ్యక్తి ఎవరైనా ఒక కార్యక్రమంలో ఇదే జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. త్వరలో వైసీపీ జతం తీసుకోబోతున్నారు పెద్దల కాలం. అప్పుడు ఎలా ఉంటుంది పార్టీ? ఉండదండి. వ్యక్తుల వల్ల, ఒక సంజయ్ రెడ్డి వెళ్ళినందువల్ల, ఒక సురేష్ రెడ్డి గారు వెళ్ళినందువల్ల, ఇంకొక ఎల్లయ్యపల్లి వెళ్ళినందువల్ల పార్టీకి వచ్చి నష్టమే ఉండదు. ఇంకొకరు వస్తారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ బ్రహ్మాండమైన బహిరంగ సభలు పెట్టి 6 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొస్తారని ఉన్న కలలు కన్నారా? వాడు ధైర్యం చేశాడు, దమ్ముగా ఖర్చు పెట్టాడు, నుంచోబెట్టాడు, జనాన్ని పోగు చేశాడు, ఒక్కసాట తీసుకొచ్చాడు. ముఖ్యంగా నాయకులందరినీ రాహుల్ నాయకత్వంలో ఒక్క స్టేజ్ మీద తీసుకొచ్చాడు, పెట్టాడు కాదు. అలాగే షర్మిల వచ్చింది, ఖచ్చితంగా వయసులో ఉంది, ఖచ్చితంగా చేస్తుంది, డెఫినెట్ చేయగలుగుతుంది.